హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒక రకం వ్యక్తిని మీరు ఎప్పుడు సహాయం చేయకూడదు, వారిని ఎప్పటికీ దూరంగానే పెట్టాలి. అది ఎలాంటి వారినో తెలుసుకోవాలంటే ఈ కథ పూర్తిగా వినండి. ఒకసారి ఒక తేలు నది దాటాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు దానికి ఒక పెద్ద కప్ప కనిపిస్తుంది. అది కప్ప దగ్గరికి వెళ్ళి నది దాటడానికి సహాయం చేయమని దాన్ని అర్థిస్తుంది. అప్పుడు కప్ప తేలుతో ఇలా అంటుంది, వామ్మో, నీ కొమ్ములో విషం ఉందాగి ఉంటుంది కదా, నేను నిన్ను నా వీపు పైన వెక్కించుకుంటే నువ్వు నన్ను కాటేసావంటే నేను మందిలో మునిగి చనిపోతాను కదా అని కప్ప అంటుంది. అప్పుడు కప్ప సమాధానం విన్న తర్వాత తేలు ఇలా అంటుంది, నువ్వు చనిపోతే నేను కూడా నీతో పాటే మునిగి చనిపోతాను, కాబట్టి నేను చచ్చిన నిన్ను కుట్టను, నన్ను నమ్ము అంటుంది. అప్పుడు ఆ మాట విన్న కప్ప తేలుని ఎంతో నమ్మకంతో తన వీపు పైన ఎక్కించుకుని నది దాటడానికి ప్రయత్నిస్తుంటుంది. అది ఈదుతూ ఉంటుంది. అయితే నది ఈదుతుండగా మధ్యలోకి రాగానే కప్ప ఒక్కసారిగా నొప్పితో విలవిలలాడిపోయింది. వెనక్కి తిరిగి చూసేసరికి తేలు దాన్ని కుట్టేసింది. మునిగిపోతూ కప్ప తేలుని ఇలా అడిగింది, నేను నిన్ను ఎంతో గుడ్డిగా నమ్మాను, అయినా కానీ నాతో పాటు నువ్వు కూడా మునిగి చనిపోతావని తెలిసి కూడా నన్ను ఎందుకు కుట్టావు మిత్రమా అని. అప్పుడు తేలు ఇలా చెప్తుంది, నేను అలా చేయాలని అస్సలు అనుకోలేదు, కానీ ఏం చేయాలి, అది నా స్వభావం, అది నా నైజం, నేను ఎంత అదుపు చేయాలనుకున్నా అదుపు చేయలేకపోయాను, కాబట్టి నిన్ను కుట్టేశాను అంటుంది. అప్పుడు ఇద్దరు కూడా మునిగి చనిపోతారు. ఈ కథ మనకు ఒక గొప్ప గుణపాఠం నేర్పుతుంది. ఫ్రెండ్స్, లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా వ్యక్తిని గుడ్డిగా నమ్మి అతనికి సహాయం చేసే ముందు అతన్ని బాగా పరికించి చూడండి. అతను నమ్మకస్తుడైతే తిరిగి మీకు సహాయం చేయగలిగేవాడైతేనే అతనికి సహాయం చేయండి, లేదంటే గుడ్డిగా నమ్మి మోసపోకండి.